తుపాకుల శబ్దంతో మారుమ్రోగిన ములుగు జిల్లాలోని కర్రెగుట్టలు ఇప్పుడు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కర్రెగుట్టలోని పామనూరు గ్రామంలో గతంలో సుమారు 40 కుటుంబాలు నివసించేవి. అయితే మారుమూల ప్రాంతం కావడం, నక్సలైట్ల ప్రభావం వంటి కారణాలతో అనేక కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లాయి. ప్రస్తుతం కేవలం 7 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నాయి. కర్రెగుట్టలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. అయితే కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులని ఆపరేషన్ ఖగారో అని కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా అయితే ప్రకటించిన పిదప సంవత్సరంన్నర కాలం కావస్తుంది. ఆ నేపథ్యంలోనే కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు మావోయిస్టులని పూర్తిగా అరికట్టినం అనే ఒక ప్రకటన అయితే ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలోని ఒక వెంకటాపురం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో పామేరు అనే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ 8 ఇండ్లు గిరిజనులు మాత్రం ఇక్కడ నివాసం అయితే సాగించిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ప్రభుత్వం అత్యవసరంగా ఎటన్నా పోవడానికి ఒక ఆటోతో పాటు ఒక మోటార్ సైకిల్ మిగతా వస్తువులు అయితే సమకూర్చడం జరిగింది. దానిపై ఆ గ్రామానికి సంబంధించిన ఆ గిరిజన కులపెద్ద దేవామన్తో ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ నుంచి అంటే మావోయిస్టుల రహిత ప్రాంతంగా ఈరోజు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఇక్కడికి మీ మావోయిస్టులు చూడక మీరు 2 రోజులు అవుతుంది. ఈ ప్రాంతంకి అప్పుడు వచ్చి ఎలా ఉండేది? వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్, రాలేదు. వాళ్ళు వచ్చి 5 వచ్చి పోయిండు. ఒక నెలకు ఒక చుట్టూ వచ్చి పోయిండు. బియ్యం ఇస్తే బియ్యం పట్టుకొని పోయిండు. అన్నం కూడా తినలేదు ఇక్కడ బువ. వాళ్ళు వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి 2 సంవత్సరాలు అయితే రావట్లేదు ఇక్కడ. ఇప్పుడు పోలీసు వారు అని ప్రభుత్వం మీకు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసింది మీ ఊరికి? వాళ్ళు ఈడ వచ్చి ఈ రోడ్డు తెచ్చి ఈడ వచ్చింది కదా, కెంపు పెట్టిండు. ఈ సంవత్సరం అవుతుంది ఈ రోడ్డు తెచ్చి. ఫస్ట్ నుంచి తెచ్చింది కదా, నెలలు సంవత్సరం కాలేదు కానీ మధ్యలో ఉంటుంది. ఆ రోడ్డు తెచ్చినాక వాళ్ళు ఆపడలేదు. అప్పుడు నీరు నుంచి ఆపడలేదు. ఫస్ట్ పోలీసులు లెక్కిండు కదా, ఈడ బాంబులు మొత్తం పేలిసిండు. గుట్టలంతా మొత్తం చెట్టంతా మొత్తం పేలిసిండు. ఆ పేలిసినాక నుంచి వాడు కూడా ఆపడలేదు, మా దగ్గర రావట్లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రభుత్వం మీకు ఇక్కడ ఇంకా ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇటు స్కూలు మౌలిక వసతులు ఏమేం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని మీరు? మాకు కావాలంటే ఫస్ట్ మెయిన్ పట్టాలు కావాలి సార్. పట్టాలు లేదు. ఆధార్ కార్డు కొంతమందికి లేదు, కొంతమందికి ఉన్నది. బియ్యం కార్డు లేదు. అది బోరు కావాలి, కరెంట్ కావాలి, అంగన్వాడీ కావాలి సార్. మరో వ్యక్తి ఉన్నారు. మీరు అంటే మీ ఊరుకు ఇంకేమేమి కావాలని కోరుకుంటున్నారు? రోడ్లతో పాటు ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ అన్నారు, ఇంకా చదువుకు, అన్నిటికీ ప్రభుత్వాన్ని ఏ విధమైన డిమాండ్ చేయబోతున్నారు మీరు? మేము మంచి బడి ఉంటే మంచిది పిల్లలకి చదవడానికి. అది కరెంట్ కూడా ఇది నైటు ఇది అడవి రొండాలు ఉన్నాయి కదా సార్, మాకు అది కరెంట్ ఉంటే మంచిది సార్. అది నీళ్ళు తాగడానికి ఎండాకాలం కూడా బాగా కష్టపడి ఆడుతున్నాం సార్. అది నీళ్ళు కూడా లేవు సార్ తాగడానికి. కరెంట్ లేవు, రేషన్ కార్డు లేవు. ఆ ఇల్లు కూడా మంచి కడతామంటే లేవు. అదే కష్టపడుతున్నాం. జీవన విధానం, గిరిజనుల జీవన విధానం చాలా దుర్భరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పామేరులో ఏదైతే ఇటు కనీసము చుక్క నీళ్లు రావాలన్నా కూడా లేని పరిస్థితి. ఒక్కొక్క చుక్క బిందెలో కార్చుకొని బిందె నిండేంత వరకు ఉండి ఆ నీళ్లు తాగి మేము జీవనం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం మాకు ఒకటి అంగన్వాడీ సెంటర్తో పాటు పిల్లల చదువుల కోసం కూడా ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇందిరమ్మ మాకు పునర్నివాసం ఉండడానికి మంచి ఇల్లులు కూడా కట్టిస్తే ఈ ప్రాంతం మేము చక్కగా ఉంటాం అని చెప్పేసి అయితే ఆవేదన చెందింది. గతంలో మావోయిస్టులు మా దగ్గరకు వచ్చి వెళ్ళేది తప్ప, మేము బియ్యం పెడితే తిని మేము అన్నం తిని పెడితే వెళ్ళిన పరిస్థితి ఉంది తప్ప. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, పామేరు, వెంకటాపురం మండలం.